శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మీనరాశిలో పుట్టిన స్త్రీల గురించి ఎవ్వరికీ కూడా తెలియని కొన్ని చీకటి రహస్యాలండి. వీళ్ళ గురించి తెలిస్తే నిజంగా అవాక్కైపోతారు. ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఒకవేళ మీ జీవిత భాగస్వాములుగా ఉన్నా, మీ తోబుట్టువులుగా ఉన్నా, లేదా మీ లవర్స్గా ఉన్నా, మీ బిడ్డలుగా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఈ మీనరాశి స్త్రీల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్క నిజము విన్నారంటే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈరోజు మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వము, ప్రేమ, దాంపత్య జీవితం, అలాగే స్వభావము, గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా వీళ్ళు దాంపత్య జీవితంలో ఎలా ఉంటారో, భర్తకు ఎలా అనుకూలంగా ఉంటారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో ఒక్కో రాశికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మొత్తంగా 12 రాశులతో కూడిన ఈ రాశి చక్రంలో సాధారణ లక్షణాలు చెప్పబడినప్పటికీ ఈ లక్షణాలు ఒకే రాశిలో పుట్టిన పురుషులకు మరియు స్త్రీలకు కొంత భిన్నంగానే ఉంటాయి, విలక్షణంగానే ఉంటాయి. ఒకే రాశి అయినా కూడా లింగ భేదం వలన వారి ప్రవర్తనలో, ఆలోచన విధానంలో మరియు జీవితాన్ని చూసే దృక్పథంలో స్పష్టమైన తేడాలను మనం గమనించవచ్చు. ఈ సూక్ష్మమైన తేడాలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ప్రత్యేకంగా మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో వివరంగా లోతుగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు మీనరాశి స్త్రీలు, ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారండి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి వదిలేసేయండి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిష్యానికి వెళ్ళారంటే కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా, ఎంత మంది ప్రాబ్లంలు ఇచ్చినా కూడా చిటికి వేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం అండి. గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీనరాశిని జ్యోతిష పరిభాషలో అనేక రకాలుగా పిలుస్తారు. దీన్ని ద్విస్వభావ రాశి అని మరియు జలతత్వ కలిగిన రాశి అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు వెనుక లోతైన అర్థాలు కూడా ఉన్నాయి. ద్విస్వభావ రాశి అంటే వీరు కొన్నిసార్లు ఒక రకమైన మనస్తత్వాన్ని, మరికొన్నిసార్లు దానికి పూర్తి భిన్నమైన మరో రకమైన మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే. ఇక జలతత్వం విషయానికి వస్తే, నీటికి ఉన్న లక్షణాలైన ప్రవాహం, లోతు మరియు సున్నితత్వం వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. వీరు భావోద్వేగాలకు, కరుణకు, దయకు ప్రతీకగా ఉంటారు. ఈ రాశికి చిహ్నంగా 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరియు మరొక దాని తల వైపునకు ఉన్నట్టుగా వ్యతిరేక దిశలో ఈదుతున్నట్లుగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ చిహ్నం వీరి జీవితంలోని ఒక ప్రాథమిక లక్షణాన్ని సూచిస్తోంది. వీరిలో ఎప్పుడూ కూడా ఒక అంతర్గత సంరక్షణ, అంటే ఒకటి భౌతిక ప్రపంచం వైపు, మరొకటి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు లాగుతున్నట్లుగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరైతే పూర్వభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదంలో, ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల్లో మరియు రేవతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల్లో జన్మిస్తారో వారు మీనరాశికి చెందుతారు. ఈ అద్భుతమైన రాశికి అధిపతి మరెవరో కాదండి, దేవతల గురువైన బృహస్పతి, అనగా గురువు. ఈ గురువు గ్రహ ప్రభావం వీరి వ్యక్తిత్వంపై చాలా బలంగా ఉంటుంది.
మొత్తం 12 రాశులు కూడా రాశి చక్రంలో మీనరాశి చివరిది, అంటే 12వ రాశి. ఇది పరిపూర్ణతకు, మోక్షానికి సంకేతంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక మీనరాశిలో జన్మించిన స్త్రీల భౌతిక స్వరూపం గురించి మాట్లాడుకుంటే వీరు చాలా అందంగా మరియు అత్యంత ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూసిన వారు ఎవరైనా సరే వారి ఆకర్షణలో పడిపోవాల్సిందే. వీరి అందం కేవలం బాహ్యం అనేది మాత్రమే కాదు, అది వారి అంతర్గత సౌందర్యం నుండి కూడా వస్తుంది. వీరు అక్షరాలా కూడా అందానికి పెట్టింది పేరులాగా ఉంటారని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. వీరి శారీరక లక్షణాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీరికి సాధారణంగా నల్లని నిగనిగలాడే జుట్టు ఉంటుంది. అలాగే వారి కనుబొమ్మలు ఒత్తుగా ఉండి వారి ముఖానికి ఒక ప్రత్యేకమైన కళ్ళను తెచ్చిపెడుతూ ఉంటాయి. వీరి కళ్ళు గుండ్రంగా లోతుగా ఉండి వాటిల్లో ఒక తెలియని నిజం ఉంటుంది. ఆ కళ్ళల్లోకి చూస్తే వారి సున్నితమైన మనసు, దయ, అలాగే దయార్థ హృదయం మనకు కనిపిస్తాయి. వీరి ముఖం ఎప్పుడు కూడా కాంతివంతంగా, ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. ఇది బహుశా గురుగ్రహం యొక్క శుభ ప్రభావం కావచ్చు. అలాగే వీరికి మంచి నాజూకైన శరీర సౌష్ఠవం ఉంటుంది. వారి నడకలో, మాటలో, కూర్చునే రీతిలో ఒక రకమైనటువంటి లాలిత్యం, హుందాతనం కనిపిస్తూ ఉంటాయి. అందుకే వీరి అందానికి, వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. అంత అందంగా, ఆకర్షణీయంగా, చూడముచ్చటగా ఉంటారు ఈ మీనరాశిలో జన్మించిన స్త్రీలు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కేవలం అందంలోనే కాదు, అనేక రకాల విశిష్టమైన లక్షణాలను కూడా కలిగి ఉంటారు. వీరిలో కొన్ని గుణాలు ఇతర రాశుల వారిలో అంత సులభంగా కనిపించవు. ఉదాహరణకు వీరికి భూదేవికి ఉన్నంత ఓర్పు, అపారమైన సహనం ఉంటుంది. భూదేవి ఎలాగైతే సమస్త భారాన్ని మౌనంగా భరిస్తుందో వీరు కూడా తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, కుటుంబ బాధ్యతలను, ఇతరులను మాటలను మౌనంగా భరిస్తారు, ఓర్చుకుంటూ ఉంటారు. ఇది వారి బలహీనత కాదు, వారి మానసిక పరిపక్వతకు నిదర్శనం. అలాగే వీరికి ఆకాశమంత విశాలమైన హృదయం ఉంటుంది. వీరి మనసు చాలా పెద్దది. ఇతరులను క్షమించే గుణంలో వీళ్ళు చాలా ఎక్కువ చూపిస్తుంటారు. ఇతరులు బాధలను చూసి చెలించిపోతూ కూడా ఉంటారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి సహాయం చేయటానికి కూడా ముందుకు వస్తారు. అయితే ఇంతటి సహనం, శాంతం ఉన్న వీరికి మరో గుణం కూడా ఉంది. మీనరాశి స్త్రీలకు కోపావేశాలు కూడా అధికంగానే ఉంటాయి. జలతత్వం రాశి కదా, నీరు ప్రశాంతంగా ఉన్నంతసేపు కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది. కానీ అదే నీరు వరద రూపం దాలిస్తే ఎంత బీభత్సం సృష్టిస్తుందో వీరి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. కానీ వీరు స్వతహాగా కోపావేశాలకు తావు లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. గొడవలకు, వాదనలకు వీలైనంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు. అలా ప్రశాంతంగా జీవించటానికే నిరంతరం ప్రయత్నిస్తారు కూడా. కానీ వీరు సహనాన్ని అలుసుగా తీసుకుని ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే, లేదా వీరికి అన్యాయం జరిగింది అనిపిస్తే అప్పుడు వీరికి కోపం వస్తే మాత్రం ఆ కోపం చాలా తీవ్రంగా, భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో వారిని ఆపటం ఎవరి తరము కాదు. మీనరాశిలో జన్మించిన స్త్రీలు స్వతహాగా, అంటే వారి మూల స్వభావం చాలా మంచివారు. వారి మంచితనం నటన కాదు, అది వారి నైజం. వీరి మనసు తెరిచిన పుస్తకం లాంటిది. ఏ విషయాలైనా కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. ఏదైనా బాధైనా, సంతోషమైనా అది వారి ముఖంలో స్పష్టంగా తెలిసిపోతుందంతే. ఒకవేళ ఏదైనా విషయాన్ని రహస్యంగా దాచుకోవాలని ప్రయత్నించినా అది వీరికి చేత కాదని చెప్పచ్చు. అంతటి అమాయకమైన, నిష్కల్మషమైన మనస్తత్వం వీరిది. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగం వంటి పథకాలు వీరికి చాలా దూరం. ఇతరులకు అపకారం తలపెట్టడం, వారి గురించి చెడుగా ఆలోచించడం, వెనుక నుండి గోతులు తీయటం వంటివి వీరికి అస్సలు చేతకాని పనులు. ఒకవేళ ఎవరైనా వీరిపైన కుట్ర చేసినా దాన్ని వీరు త్వరగా పసిగట్టలేరు. ఎందుకంటే వీరు అందరినీ తమలాగే మంచివారిగా, నిజాయితీ పరులుగా భావిస్తారు. ఇది వీరి స్వచ్ఛమైన మనస్తత్వానికి నిదర్శనం. శారీరకంగా మీనరాశిలో జన్మించిన స్త్రీలు కూడా విశ్రాంతి చాలా అవసరం. వీళ్ళు శారీరకంగా కంటే కూడా మానసికంగా చాలా త్వరగా అలసిపోతారు. ఇతరుల భావోద్వేగాలను, వారి బాధలను స్పాంజ్లా పీల్చుకోవటం వలన వీరి మానసిక శక్తి త్వరగా ఖర్చు అయిపోతుంది. అందుకే తగినంత విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా, పూర్తి శక్తితో నిర్వర్తించలేరు. అయితే వీళ్ళు సృజనాత్మకత, వారి పనితీరు దెబ్బతింటాయి. అందుకే వీరు తరచుగా రీఛార్జ్ అవ్వటానికి ఏకాంతాన్ని, విశ్రాంతాన్ని తీసుకుంటూ ఉంటారు. వీరికి తొందరగా అలసిపోయేటటువంటి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీనరాశిలో జన్మించిన స్త్రీలకు మానసిక ఆందోళనలు కూడా అందరికంటే కూడా ఎక్కువగానే ఉంటాయి.
వీరు చాలా సున్నిత మనస్కులు కావటం వలన చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు. పనులను చాలా వేగంగా చకచక పూర్తి చెయ్యాలన్న ఆలోచన ఎంత బలంగా ఉంటుందో అంతే త్వరగా, అంటే మరుక్షణమే వీరి ఆలోచనలు పూర్తిగా మార్చుకుంటూ ఉంటారు. ఎక్కడ వీరి ద్విస్వభావం బయటపడుతుంది. వీరి మనసు నిలకడగా ఉండదు. గాలికి కదిలే దీపంలా అటు ఇటు ఎగసి పడుతూ ఉంటుంది. ఏ విషయంలోనైనా సరే సమస్య మూలాల వరకు వెళ్ళి లోతుగా పరిశీలించే తత్వం వీరిలో కొంచెం తక్కువగా ఉంటుందనే అనాలి. భావోద్వేగాలతో ఆలోచిస్తుంటారు. అందుకే సమస్యను పైన చూసి తమకు అనిపించిన దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ నిర్ణయం మీద ఎక్కువసేపు నిలబడలేకపోవచ్చు. ఇది కొన్నిసార్లు వారికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. మీనరాశిలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, వీరు తరచుగా పగటి కలలు కంటూ ఉంటారు. అంటే వాస్తవ ప్రపంచంలో కంటే కూడా తమ ఊహా ప్రపంచంలో విహరించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచంలోని కఠినమైన వాస్తవాలను, ఒత్తిడులను తట్టుకోలేక తమకంటూ ఒక అందమైన, ప్రశాంతమైన ఊహాలోకాన్ని సృష్టించుకొని అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వీరికి నచ్చని విషయాలపై అసలు ఆసక్తి చూపరు. ఎవరైనా బలవంతంగా వీరితో తమకు నచ్చని విషయాల గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తే వీరు పూర్తిగా మౌనం వహిస్తారు, లేదా అక్కడి నుండి సున్నితంగా తప్పుకుంటారు. వీరు నచ్చని విషయాల గురించి అస్సలు మాట్లాడకుండానే ఉంటారు. తమకు నచ్చిన వ్యక్తులకు, నచ్చని విషయాలకు, నచ్చిన వాతావరణంకి వీలైనంత దూరంగా ఉండటానికి గట్టిగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మీనరాశి స్త్రీలు తమకు నచ్చని మనుషులన్నా, తమకు నచ్చని వాతావరణము అన్నా వాటన్నింటికి వీలైనంత దూరంగా ఉండటానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. మీనరాశి స్త్రీలు ఈ ప్రపంచాన్ని మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తులను చాలా భిన్నమైన, ఒక ప్రత్యేకమైన కోణం నుండి చూస్తారు. సాధారణ వ్యక్తులు లాభ నష్టాలు బేరీజు వేసుకుని చూస్తే, వీరు మాత్రం మానవత్వం, కరుణ, దయ అనే కోణాల నుండి చూస్తారు. అందుకే వీరు సమాజంలోని అసమానతలను, ఇతరుల బాధలను చూసి తట్టుకోలేరు. చుట్టుపక్కల జరుగుతున్న సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలపై కూడా నిరంతరం పోరాడాలనే కోరుకునే వ్యక్తులు. వీరు తమ కోసం మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉన్న వారి హక్కుల కోసం, న్యాయం కోసం కూడా పోరాడతారు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం కూడా కాస్త అధికంగానే ఉంటుంది. తాము నమ్మిన సిద్ధాంతం విషయంలో, లేదా తాము తీసుకున్న నిర్ణయం విషయంలో చాలా పట్టుదలగా, మొండిగా ఉంటారు. అది తప్పని తెలిసినా కూడా ఒక్కోసారి దాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. వీరు అలంకార ప్రియులు. అందంగా కనిపించడానికి, నీట్గా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అన్నీ కూడా చాలా హుందాగా, ఆడంబరం లేకుండా హై డిగ్నిఫైడ్గా ఉంటాయి. ఫ్యాషన్ పేరుతో వింత పోకడలకు పోకుండా తమకు నప్పే విధంగా గౌరవప్రదంగా ఉండే దుస్తులనే ఎంచుకుంటారు. అలాగే వీరు తమ సంస్కృతి, సాంప్రదాయాలకు, కుటుంబ విలువలకు చాలా ఎక్కువ విలువ ఇస్తారు, గౌరవాన్ని ఇస్తారు. పెద్దలను గౌరవించటం, పద్ధతిగా ప్రవర్తించటం వీరికి చాలా ముఖ్యం. వీరిలో ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళ రాశాధిపతి గురువు కావటమే దీనికి ప్రధాన కారణం. దైవభక్తి, ప్రజల దైవభక్తి, పూజలు, పుణ్యక్షేత్రాలు సందర్శనం వంటివి వాటిపై ఆసక్తి చూపిస్తారు. కొత్త కొత్త ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే తపన, తాపత్రయం వీరిలో బలంగా ఉంటుంది. వీరు రొటీన్ జీవితానికి, మూస పద్ధతులకి కాస్త భిన్నంగా ఉంటారు. అందరూ వెళ్లే దారిలో నడవటం వీరికి నచ్చదు. ప్రతి విషయంలోనూ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. వీరి ఆలోచన విధానం చాలా సృజనాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకు మీనరాశి స్త్రీలకు ఒక పని అప్పగిస్తే అందరూ చేసే విధంగా కాకుండా వీరు దాన్ని భిన్నంగా, ఒక కొత్త కోణంలో చేసి చూపిస్తారు. అంటే చాలా క్రియేటివ్గా ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. వారు చేసిన ఆ పని చూసిన వారందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. వారి సృజనాత్మకతను ఎవరైనా సరే చూసి ఫిదా అవ్వాల్సిందే. మీనరాశి స్త్రీలు చాలా క్లిష్టమైన మానసిక స్థితి మరియు లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరి మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలజడులు, భావాలు ఉంటాయి. వీరు అతిగా సంతోషపడటానికి, అలాగే అతిగా దుఃఖపడటానికి ఇష్టపడరు. దుఃఖానికి, సంతోషానికి రెండింటికి కూడా సమదూరంలో ప్రశాంతంగా ఉండాలనుకునేవారు మీనరాశి వారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుంది. అంటే ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరికి చాలా చక్కని వినసొంపైన గొంతు కూడా ఉంటుంది. వీరి మాటలు వినటానికి చాలా వినసొంపుగా, అందంగా, ఆకర్షణీయంగా మరియు ఎంతో అర్థవంతంగా ఉంటాయి. వీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడరు, కానీ తక్కువ మాట్లాడినా ఆ మాటలతోనే ఎక్కువ మందిని ఆకర్షించుకుంటారు.
వీరిలో ఉన్న మరో గొప్ప లక్షణం ఏంటంటే తీవ్రమైన ఒత్తిడిలో, టెన్షన్లో లేదా సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా సరే వీరి వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు ఎదుటి వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. వీరి ప్రశాంతమైన స్వభావం, వీరిచ్చే భరోసా, వీరి మాటలో ఎదుటివారికి శాంతిని కలిగిస్తాయి. వీరి సాన్నిహిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎల్లప్పుడూ ఉత్తమమైన, సున్నితమైన ఆలోచనలు ఉంటాయి. సంకుచితంగా ఆలోచించడం వీరికి నచ్చదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్నేహితులతో, ఆత్మీయులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారితో కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్ళటానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరికి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా తమకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర, ఆత్మీయుల దగ్గర చాలా ఈజీగా బయటపడిపోతారు. తమ భావోద్వేగాలను దాచుకోవటం వీరికి చేత కాదు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆవేశంలో ఉన్నప్పుడు, అంటే తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలా కఠినమైన, పదునైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే అది ఎదుటివారి మనసు నొచ్చుకునేలా, వారిని తీవ్రంగా గాయపరిచేలా ప్రవర్తిస్తారు. కానీ వారి ఉద్దేశం ఏంటంటే వారిని బాధ పెట్టడం కాదు. వీరు ఎదుటివారు తప్పుని వారికి స్పష్టంగా తెలియజేస్తారే తప్ప వారిని కావాలని ఇబ్బంది పెట్టే ఆలోచన వీరు అస్సలు చెయ్యరు. కోపం చల్లారిన తర్వాత తాము అన్న మాటలకు తామే బాధపడుతూ ఉంటారు. వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. సోమరితనం వీరికి అస్సలు నచ్చదు. తాము కష్టపడి సంపాదించుకున్న దానికే విలువ ఇస్తారు. కాబట్టి ఎదుటివారి సొమ్మును లేదా ఇతరుల సంపాదనను వీరు ఉచితంగా ఆశించటం కానీ, తీసుకోవటం కానీ అస్సలు చెయ్యరు. ఇది వారి ఆత్మ గౌరవానికి విరుద్ధంగా భావిస్తారు. ఎల్లప్పుడూ ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. సహాయ సహకారాలు అందించటంలో వీరిదే పైచేయిగా ఉండాలని అనుకుంటారు. అంటే వీరి ఇతరుల సహాయం చేస్తారు కానీ ఇతరుల వద్ద చెయ్యి చాచి సహాయం అడగరు. ఇది వారిలో ఉన్న గొప్ప ఆత్మగౌరవం. అలాగే మీనరాశిలో జన్మించిన స్త్రీలకు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, ఐకమత్యంగా ఉండాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా చిన్న విషయాలకే ఎంతో సంతోషపడిపోతారు. ఎదుటి వ్యక్తులు వీరికి చాలా చిన్న బహుమతి ఇచ్చినా చాలు దానికి వీరు ఎంతో సంతోషపడే పొంగిపోతూ ఉంటారు. ఆ బహుమతి విలువ ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న ప్రేమ, ఆప్యాయతను మాత్రమే వీరు చూస్తారు. వీరు డబ్బుకు అంతగా విలువ ఇవ్వరు. డబ్బు కంటే కూడా మనుషులకు, మానవ సంబంధాలకు, గుర్తింపుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి ఇష్టం లేని చోట, అంటే తమకు గౌరవం దక్కని చోట, తమ మాటకు, తమ ఉనికికి, పేరుకు ప్రాధాన్యత లేని చోట వీరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో ఎటువంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి తుఫాను వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడగలిగే గుండె నిబ్బరం, మానసిక స్థైర్యం వీరి దగ్గర ఉంటుంది. కేవలం నిలబడటమే కాదు, ఆ సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా హాస్యాస్పదంగా ఉంటారు. హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము నవ్వటమే కాదు, తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఎప్పుడు ఉల్లాసంగా, సంతోషంగా ఉంచాలనుకుంటారు. అయితే ఇంత ధైర్యంగా, ఉల్లాసంగా ఉండే ఈ స్త్రీలు కొన్నిసార్లు మానసికంగా కుంగిపోతూ ఉంటారు. తీవ్రమైన ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. జలతత్వం రాశి కదా, వీరి భావోద్వేగాలు తరచుగా ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి. ఈ సమయంలో వీరికి తమ కుటుంబ సభ్యులు కానీ, ప్రాణ స్నేహితులు కానీ, లేదా తన భర్త కానీ వారి సాన్నిహిత్యాన్ని వారు తోడుగా, బలంగా కోరుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇతరుల నుండి లభించే చిన్న ప్రోత్సాహాన్ని కూడా వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారు. కానీ వారి ధైర్యం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తన భర్త కానీ, పిల్లలు కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ ధైర్యం కోల్పోయి నిరాశలో కూరుకుపోయినప్పుడు వీరు మాత్రం ముందుకు వచ్చి నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరేమీ భయపడకండి అని, ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తూ ఉంటారు. అందరికీ ధైర్యం నూరు పోస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ సమస్య గురించి లోపల వేరే అందరికంటే కూడా ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. కానీ వీరు తమ భయాన్ని ఏమాత్రం బయట కనిపించనివ్వరు. వీరు మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వారు ఇలా ప్రవర్తించడానికి గల కారణం కూడా ఉంది. తనను తాను రక్షించుకోవటానికి, ఇతరుల వద్ద బలహీనం కాకుండా ఉండటానికి, కుటుంబానికి అండగా నిలబడటానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. అంటే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఇక దాంపత్య జీవిత, కుటుంబ విలువల విషయానికి వస్తే వీరు తమ జీవిత భాగస్వామికి ఎనలేని గౌరవము, మర్యాదలు, విలువలు ఇస్తారు. భర్తను ప్రేమించటమే కాదు, అతనికి దక్కాల్సిన గౌరవాన్ని ఇస్తారు.
తన పిల్లల పట్ల తన ప్రేమను, ఆప్యాయతను, వాత్సల్యాన్ని అద్భుతంగా చాటుతారు. వీరి పెంపకంలో పెరిగిన మీనరాశి సంతానం భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయిని సాధిస్తారు. వీరికి జాలి, దయ, కరుణ వంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా పేదవాళ్ళు, అనాథ పిల్లలు లేదా ఎవరైనా బాధలో ఉంటే వారిని చూసి చలించిపోతారు. వెంటనే వారిని అక్కున చేర్చుకొని వారి కష్టాన్ని తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇది వీరిలో ఉన్న చాలా గొప్ప అరుదైన లక్షణం అని చెప్పాలి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇంటిని నడిపే సామర్థ్యం, ఇంటిని నిర్వహించే నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించగలరు. అయితే వీరికి ఒక చిన్న బలహీనత ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఖర్చులు కాస్త అధికంగా పెడుతూ ఉంటారు. షాపింగ్ చేయటము, అలంకరణ వస్తువులు కొనటము, ఇతరులకు బహుమతులు ఇవ్వటం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే వారు అలా ఖర్చు చేయటం తప్పు కాదు, పొరపాటు కాదని తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు కూడా. కానీ వీరిలో మరో గొప్ప లక్షణం కూడా ఉంది. ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తారో అవసరమైతే అంతకంటే ఎక్కువ తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని సరిగ్గా లేనప్పుడు లేదా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు తమ ఆర్థిక స్థితిని చక్కబెట్టుకోవటానికి తమ సొంత అవసరాలు, కోరికలు త్యాగం చేసి పొదుపు చేయగల సత్తా, ఆత్మవిశ్వాసం కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలకు వస్తే వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అలాగే వారి జీవన గమనంలో సైతం ఎప్పుడూ ఉన్నత ఆశయాలతో, పెద్ద లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఏదేమైనప్పటికీ వీరికి చదువుపై, కొంత విషయాలు నేర్చుకోవటంపై ఎనలేని మమకారం, ఆసక్తి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు నలుగురిలో అంటే కొత్త వ్యక్తుల మధ్య ఎక్కువగా కలవలేరు. కొంచెం సిగ్గు, బిడియం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో అవసరమైతే అంటే తమకు నచ్చిన అంశం గురించి లేదా తమకు తెలిసిన విషయం గురించి మాట్లాడాల్సి వస్తే 1000 మంది ఉన్న సభలో అయినా సరే అస్సలు భయపడకుండా వాగ్ధాటిగా, ధారాళంగా మాట్లాడుతూనే ఉంటారు. అంతటి ప్రతిభా సామర్థ్యం, ఆత్మవిశ్వాసం వీరికి ఉంటుంది. వీరికి సమయస్ఫూర్తి కూడా బాగుంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరికి దాదాపు అన్ని విషయాల మీద ఎంతో కొంత అవగాహన అయితే ఉంటుంది. రాజకీయ రంగము, సినిమా రంగం, అలాగే క్రీడా రంగం, సాహిత్యం, కళలు, ఇలా ఏ విషయం గురించి వారితో మాట్లాడినా దానికి ప్రతిగా వారు కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాల మీద తమకు ఉన్న అవగాహనను ఎదుటి వారికి కూడా కల్పిస్తూ ఉంటారు. అయితే వీరు అన్నీ నాకే తెలుసు అనే గర్వంతో ఫీల్ అవ్వరు. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. వారికి తెలియని విషయాలు ఉంటే వాటిని దాచకుండా ఎదుటి వారిని వినయంగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటారు కూడా. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం, జిజ్ఞాస వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే మీనరాశిలో జన్మించిన స్త్రీలు వైవాహిక జీవితంలో ప్రారంభంలో కాసింత ఒడిదుడుకులతో, చిన్న చిన్న సర్దుబాట్లతో సాగినప్పటికీ ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా, సంతోషంగా సాగటానికి కేవలం భార్యాభర్తలే కాకుండా ఇతర వర్గాలు, బంధువుల సహకారం కూడా అవసరమవుతుంది. మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను, అత్తమామల బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు. వాటిని ఎంతో ఓపికగా, ప్రేమతో నెరవేరుస్తారు. ఫలితంగా ఇంట, బయట అంటే పుట్టింట్లో, మెట్టింట్లో కూడా అందరి మన్ననలు, ప్రశంసలు పొందుకోగలుగుతారు. వృత్తిపరంగా మీనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా భావోద్వేగాలతో, కరుణతో ఉంటారు కాబట్టి, మరియు వీరు ఆధ్యాత్మికతను బలంగా విశ్వసించే వ్యక్తులు కాబట్టి వీరు నిర్వహణ మరియు ఆరోగ్య సంబంధిత పనుల్లో అద్భుతంగా రాణించగలరు. ముఖ్యంగా సోషల్ వర్క్, చారిటీ సంస్థలు, పర్సనల్ కేరు, అలాగే ప్రోడక్ట్స్, మెడికల్ కేరు, నర్సింగ్, కౌన్సిలింగ్ వంటి కెరీర్లో చాలా వరకు వీళ్ళకు మేలు చేస్తాయి. ఇవి వారి సహజ స్వభావానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా. అలాగే మేనేజ్మెంట్, క్యాటరింగ్ వంటి సంబంధిత ఉద్యోగాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. వీటన్నింటితో పాటు మీనరాశిలో జన్మించిన స్త్రీలకు చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో అత్యుత్తమంగా రాణిస్తారు. వీరికి సహజంగానే సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. నృత్యము, సంగీతము, సాహిత్యము, పెయింటింగ్, యాక్టింగ్ వంటి ఇతర కళారంగాల్లో వీరికి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. మంచి పేరు, ప్రఖ్యాతలు సాధించగలరు. కాబట్టి చూశారు కదా మీనరాశిలో పుట్టిన స్త్రీలు ఎలా ఉన్నారో. ఒకవేళ మీ ఇంట్లో గనక మీ భార్య ఉన్నా, మీ తోబుట్టువులు, అక్కా చెల్లెళ్ళు ఉన్నా, మీ బిడ్డగా ఉన్నా, మీ స్నేహితులుగా ఉన్నా, మీ లవర్స్గా ఉన్నా, వారి గురించి ప్రతి ఒక్క విషయం అయితే అర్థమైంది కదా. వాళ్ళ మనస్తత్వాన్ని ఇంకెప్పుడు అపార్థం చేసుకోకుండా వాళ్లకు మీ సహాయం, మీ సపోర్ట్ అనేది అందిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కోరుకున్న గోల్స్ని వాళ్ళు రీచ్ అవుతారు.
ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.